అందరికీ నమస్కారం. వేదిక అలంకరించిన పెద్దలు గౌరవనీయులందరికీ కూడా పేరు పేరున చేతులెత్తి నమస్కరిస్తూ, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు, ముఖ్యంగా యువకులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఒక మంచి మనిషి దేశ స్వాతంత్రం కోసంలో పోరాడి 150 సంవత్సరాల జయంతి వేడుకల్లో పాల్గొంటున్నామంటే ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఒక దృఢ సంకల్పమైన మనిషి. ఆయన పుట్టినప్పటి నుంచి కూడా ఇందాక మన చాలామంది పెద్దలు కూడా అన్ని విషయాలు చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఆయన దేశ స్వాతంత్ర పోరాటంలో ఎలా పోరాటం చేశారో, అదేవిధంగా దేశ స్వతంత్రం కోసం దాదాపు 500 సంస్థానాలను ఒకటి చేసిన ఐరన్ మ్యాన్ ఆఫ్ ది ఇండియా అనేసి పేరు తెచ్చుకోవడం కూడా గొప్ప మనిషి. అటువంటి ఉక్కు సంకల్పము కలిగిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ ఆశయాల్ని మనం అందరం కూడా తీసుకుంటూ, దృఢ సంకల్పంతో ఏ ఒక్క పని చేసినా అది మనకు కంటే దేశానికి ఉపయోగపడే విధంగా మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందనేసి కూడా మనమందరం కూడా ఆలోచించాలి. ఈరోజు చూస్తున్న మన దేశంలో ఎన్నో పోరాటాలు జరిగాయి. ఎప్పటి నుంచో దాదాపు మన పెద్దలు చాలా క్లుప్తంగా చెప్పడం కూడా జరిగింది. మొన్నగా ఆపరేషన్ సింధూర్ అని మన ప్రధానమంత్రి ఎలా చేశారు, మన రాష్ట్రానికి కాదు, దేశానికి కాదు, యావత్ ప్రపంచ దేశాలు కూడా ఏలెత్తి చూపనే విధంగా మన ప్రధానమంత్రి ఆపరేషన్ సింధూర్ సక్సెస్ చేసి మనల్ని ఎవరైతే పొట్టన పెట్టుకున్నారో వాళ్ళ స్థావరాలని కూల్చివేసిన దృఢ సంకల్పం కలిగిన నాయకుడు మన ప్రధానమంత్రి అనేసి కూడా ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మన రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక అనుభవశాలి, దూరపు ఆలోచనలతో మన రాష్ట్రానికి దశ దిశలు అన్నీ కూడా ఏర్పాటు చేసే విధంగా చేసుకుంటూ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి మన నాయకులు మన పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు